హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. సాటర్డే కదా, తలకి పెరుగు పెట్టుకొని 1 అవర్ ఉంచేసి హెడ్ బాత్ చేసేసాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే సండే కలిపి వస్తుందండి, మండే రోజు. హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదు. పెద్ద పాపకి హెల్త్ బాగాలేదు, మోషన్స్ అవుతున్నాయి ఫుల్గా. సో అందుకనే తనతోనే ఉన్నా ఈరోజంతా. అసలు చాలా దారుణంగా అవుతున్నాయి అన్నమాట. మనకే అయితే తట్టుకోలేం కదా, పిల్లలు కదా. సో అందుకని ఏం బ్లాగ్ షూట్ చేయలేదు. మార్నింగ్ 2-3 క్లిప్స్ షూట్ చేశాను. అండ్ ఈరోజు ఏం వంట కూడా ఏం చేయలేదు. టమాటా కర్రీ చేసేసి అన్నం పెట్టాను. ఇప్పుడు కూడా అన్నం పెట్టాను. మార్నింగ్ నుంచి చూసారా, గిన్నెలన్నీ అలానే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు తోమాలి. ఇవన్నీ తోముతూ మీతో మాట్లాడతాను. ఇంకోటి ఏంటంటే, వీడియోస్ ఓపెన్ చేస్తున్నారు కానీ చూడట్లేదండి. ప్లీజ్ చూడండి. స్టార్టింగ్ కదా, అట్లనే కొంచెం బోరింగ్గా అనిపిస్తే చూస్తూ ఉంటే కొంచెం నచ్చుతూ ఉంటాయి. లైక్ చేయండి. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్. అయితే సాటర్డే ఏమైందంటే, మా పెద్ద పాపకి ఫుల్ మోషన్స్ అండి. మోషన్స్ అయితే ఇంకా నేను ఆ రోజు వంట ఏం పెట్టుకోలేదు. ఓన్లీ టమాటా కర్రీ, రైస్ పెట్టేశాను అంతే. నైట్ కూడా రైస్ పెట్టేశాను. తనకి పెరుగన్నమే పెట్టాను మధ్యాహ్నం, ఇంకా రాత్రి. సో ఫుల్ మోషన్స్ అవుతున్నాయి. పెద్దవాళ్ళకి మనమే మోషన్స్ అయితే తట్టుకోలేం కదా. సో ఈరోజు అంతా ఇంకా తను ప్యాంపరింగ్ చేస్తూ తన దగ్గర ఉంటూ, ఇంకా ఏం కాదు వేడి చేసినట్టుందండి, అందుకే మోషన్స్ అవుతున్నాయి. సో అందుకే పెరుగన్నం పెట్టాను. ఇంకా ఆ రోజున డే అంతా గిన్నెలు తోమలే కదా, ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను నైట్. గిన్నెలన్నీ మంచి తోమేసి అన్నం వంచేసి అంతా క్లీన్ చేసేసి పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను. పిల్లలిద్దరిని పడుకున్నాక ఇంకా నేను ఆ రోజు సాటర్డే క్లిప్సే తీసాను తప్ప నేనేం వీడియో ఎడిటింగ్ అవన్నీ ఏం చేయలేదండి. మండే ఇదేమంటారు, సండే రోజుది సాటర్డే రోజుది కలిపి వ్లాగ్ ఒకటేసారి పెట్టేద్దాము. ఇంకా సాటర్డే ఏం వర్క్ ఏం చేయలేదు కదా, అందుకే ఏం షూట్ చేయలేదండి నేను. అందుకనేసి ఏం పెట్టలేదు. అదైతే సాటర్డే సండే కలిపి మండే రోజు వస్తుందండి. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నచ్చితే ఎలాగనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. కొత్త కదండి, అన్నీ కొత్తనే. ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, వీడియో తీయడం కానీ, పెట్టడం కానీ, ప్రతిదీ యూట్యూబ్కి నాకు కొత్తనే కదండి. సో స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఏదైనా ఉంటుంది, నచ్చడం నచ్చకపోవడం అనేది. సో అందరికీ నచ్చాలని లేదు కదా నా వీడియోస్. సో నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసుకోండి. నచ్చిన వాళ్ళకి, మీరు ఎవరైనా చూస్తారు, మీ రిలేషన్స్లో ఎవరైనా ఉంటే చూస్తారు అనిపిస్తే షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి అంతే. ఇది నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుందనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నాకు మా ఆయనకి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దామని. అండ్ ఇంకా మా మదర్ హెల్త్ గురించి చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. తనకి ఆపరేషన్ చేయించాలి, 5 lakhs అవుతుంది అని. సో నాకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ రావాలంటే మామూలు కాదండి. అది తనకి చాలా కష్టపడాలి. అది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుందండి. సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ మా అమ్మకి ఆపరేషన్ అయితే చేయడానికి మేము చాలా మందిని హెల్ప్ అడిగాము. బట్ ఒక 1000-200 10,000 వరకైనా సాయం చేస్తారు కానీ లక్షల్లో అంటే ఎవరు చేయరు కదండి. అందుకనేసి నేను ఇంకా ఎవరి మీద ఆధారపడకూడదు ఎందుకు అనేసి ఇంకా యూట్యూబ్ ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేసిన అసలు స్టార్ట్ చేయకుండా. అందుకని ఇప్పుడు నిజంగా అప్పుడు నేను అనుకున్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారండి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, లేడీసే. అప్పుడు నేను వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని నార్మల్గా, బట్ ఇప్పుడు వాళ్ళైతే పెద్ద యూట్యూబర్స్ అయిపోయారండి. యూట్యూబ్ ఈవెంట్స్కి కూడా వెళ్తున్నారు. నేను ఎప్పుడు వెళ్తాను, నాకు ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో అని అసలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. అసలు ఎప్పుడు అవుతుందో ఏంటో. మళ్ళీ 1 year అయిపోతే
1 మంత్ది అన్నట్టు మనకి వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి కదండి 1 మంత్కి. సో అలా అవ్వకుండా 1 ఇయర్ లోపే 1 ఇయర్ వరకే నాకు మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను దేవుడి దయ వల్ల. సో అలా అయితే హ్యాపీ అండి. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ నాకు కంపల్సరీ కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు చాలా అవసరం అండి మా అమ్మ కోసం. అండ్ మా ఇంట్లో కూడా నాకు చాలా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం సపోర్ట్ చేస్తే అంతే చాలండి. ఏం లేదు, లైక్, సబ్స్క్రైబ్, కొంచెం టైం ఉన్నప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి పెడితే చాలండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ రోజైతే అట్లా క్లీన్ చేసేసేసి ఇంకా పడుకుడిపోయాను. ఇంకేమొచ్చేసంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్లో వర్క్ నడుస్తూ ఉంటుందండి. నేనైతే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు మా అమ్మకి ఆపరేషన్ అని మీకు డౌట్ వస్తుంటుంది కదా. మా అమ్మకి కీళ్ళ వాతం అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మకు ఉంది. తనకి చిన్నప్పుడు ఏంటంటే ఆ మాత్రలు ఈ మాత్రలు వాళ్ళు చెప్పిన మాత్రలు ఇంకా రూపాయికి ఒక ట్యాబ్లెట్ వచ్చేది నా చిన్నప్పుడు మా అమ్మకి. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ డే అంతా తను మంచిగా వర్క్ చేసుకునేదండి. ఏం నొప్పి ఉండేది కాదు, ఏం బాధ ఉండేది కాదు. కానీ ఆ ట్యాబ్లెట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే మాకు తెలియదు అప్పుడు. ఎందుకంటే మేము చాలా చిన్నపిల్లలం. ఇంకా మా ఊర్లో ఉండేవాళ్ళం కదండి. అంతగా అవగాహన లేని ఊరు అనమాట అది. అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం, మాకు 20 సంవత్సరాల క్రితం మేము ఈ హైదరాబాద్కి రాకముందు, హైదరాబాద్కి వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి. సో హైదరాబాద్కి రాకముందు పరిస్థితి గురించి చెప్తున్నాను. ఏదో ట్యాబ్లెట్స్ అని, ఇంకా కొంతమంది గుంటూరు ట్యాబ్లెట్లు అని అవి ఇవి వాడి అమ్మ తన హెల్త్ మామూలుగా పాడు చేసుకోలేదు. అదొక ఎత్తు అయితే ఇంకా అక్కడ అంతా చాలా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఉంటాయి కదా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, నేను అన్నీ చెప్పలేను యూట్యూబ్లో. సో అందుకనేసి ఇంకా మేము హైదరాబాద్ వచ్చేసామండి. హైదరాబాద్ వచ్చాక కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఆ పని ఈ పని అది అనక ఇది అనక అంత కష్టపడ్డాము చిన్న వయసు నుంచే. ఏ రోజు కూడా సంతోషంగా ఉండింది లేదండి. సో కష్టపడుతూనే బట్ నచ్చింది ఏ రోజు కొనుక్కోలేదు, నచ్చింది ఏ రోజు తినలేదు. ఇప్పటికీ అదే ఉన్నాయి, కానీ ఎంతో కొంత మార్పు అయితే ఉంది. బట్ ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజుతో ఆ రోజు పోల్చుకుంటే అవే బెటర్ అనిపిస్తుందండి. పెళ్ళయి పిల్లలేంటో ఈ బాధ్యతలేంటో చిన్న వయసులో అసలు ఏం అర్థం కావట్లేదు. అందుకనేసి సో అలా అనిపిస్తూ ఉంటుంది అప్పటితో పోల్చుకుంటే. తర్వాత నేను కంటిన్యూ చేస్తానండి అది టాపిక్. ఇక్కడైతే నేను చికెన్ పులావ్ చేస్తున్నాను, మీకు రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఏం లేదు, చాలా సింపుల్గా ఈ చికెను 1 kg చికెన్ అండి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, పెరుగండి కలిపి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా. అవి నేను ఇప్పుడు మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను చూడండి. అవి కలిపేసి మ్యాగ్నేషన్కి పెట్టేసుకోవాలి. ఇంకా బియ్యం అయితే నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి. నార్మల్ బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైస్ అయితే కాదు, నార్మల్ బియ్యమే తీసుకుంటున్నాను. అవన్నీ తీసుకొని పక్కన పెట్టి నానబెట్టేసుకున్నాను. పాలండి ఈరోజు అసలు ఇరిగిపోయాయి. ఎందుకు ఇరిగాయి కూడా అర్థం కావట్లేదు. ఫ్రిడ్జ్లోనే ఉండే 1 లీటర్ పాలు ఇరిగిపోయాయి. చాలా బాధ అనిపించింది. సో ఎందుకు ఇరిగిపోతాయేమో ఒక్కోసారి అర్థమే కాదు. ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఇరిగిపోతాయండి. సో ఇక్కడ చూసారా, మర్చిపోయాను, గరం మసాలా వేస్తున్నాను. మళ్ళీ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఎంత మతిమరుపు అంటే చిన్న వయసులో అంత మతిమరుపు వచ్చేసింది. అన్ని టెన్షన్స్, అన్ని బాధలు మనకే అనిపిస్తుంది. బట్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనకి బెటరే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాధ వచ్చినప్పుడు మనుషులం కదండి, కుంగిపోతాం, బాధపడతాం, ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోతాం. నాకే ఎందుకు ఇలా అవ్వాలి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అలా బాధపడుతూ ఉంటూనే ఉంటామండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తుంటున్నాను చూడండి. మనిషి అన్నాక కృంగిపోవడం, కృషించడం, కింద పడిపోవడం, మళ్ళీ లేచి పరిగెత్తడం అనేది మానవులకే సాధ్యమవుతుంది అనుకుంటా అండి. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాక కూడా లేచి నిల్చుంటాడు. ఏదో ఒక చిన్న హోప్తో, నమ్మకంతో, రేపటి రోజున నాది కాకపోతుందా అని అలా అనమాట. సో ఇక్కడ మా వారిని కొంచెం ఆనియన్స్ కట్ చేసి ఇవ్వండి అంటే కట్ చేసి ఇస్తున్నారు. ఏం లేదు, చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంకా నేను వచ్చేసి
నేను కుక్కర్లో చేద్దామని నా ఐడియా ఉంటే మా ఆయన కుక్కర్లో వద్దు, సరిగ్గా ఉడకదు, గిన్నె పెట్టే చెయ్యి అనేసి గిన్నెలోనే చేయించారు. ఇంకా ఆయిల్, నెయ్యి వేసేసుకున్నానండి తగినంత. ఇంకా మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను బిర్యానీవి. ఇక్కడ బిర్యానీ ఆకు కూడా మర్చిపోయానండి, తర్వాత యాడ్ చేశాను చూడండి. సో అట్లా అన్నమాట. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసాను. అవి కూడా మగ్గినాక కొంచెం మంచిగా దూరగా వేగాలండి. దూరగా వేగినాక ఈ టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారా, బిర్యానీ ఆకు తర్వాత యాడ్ చేశాను టమాటాలు. ఈ టమాటాలకు ముందు ఈ ఏమంటారు, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. నాకు నవ్వు వస్తుంది నా మతిపనుపు తలుచుకుంటే. ఫ్యూచర్లో ఎట్లుంటుందో ఏంటో అసలు, చిన్న వయసులో ఇంత మధ్య వరకు. టమాటాస్ కూడా యాడ్ చేసేసి మగ్గిచ్చేసుకోవాలండి. మంచి మగ్గించుకున్నాక చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి మంచి కలుపుకొని, ఇది 80% కుక్ అయిపోవాలండి చికెన్ ఇందులో. ఎందుకంటే మనము ఇది బిర్యానీ కాదు కదా, దమ్కి పెట్టడానికి, దమ్కి ఏం పెట్టాం కదా. సో అందుకని 80% ఇందులోనే కుక్ అయిపోవాలి. 80% కుక్ అయ్యాక మనం నానబెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ అయితే వేసేసేయాలి ఇందులో. లేదంటే అస్సలు చికెన్ అనేది కుక్ అవ్వదండి, అట్లా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది మీరు పులావ్ తినేటప్పుడు. సో చూసి వేసుకోండి ముక్క ఉడికిందా లేదా అనేసి. ఇక్కడ నేను వేసేస్తున్నాను చూడండి, నాకైతే ఉడికిపోయింది. ఎంతసేపటికంటే 1/2 అవర్ అయితే పట్టిందండి ముక్క ఉడకడానికి. అన్నీ వేసేసి మరి నేను ఈ కుక్కర్లో పెడదామని కరెక్ట్గా 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు ఆ గిన్నెలో పోసి పెట్టుకున్నానండి. కానీ ఉడికిస్తున్నా కదా, అందుకని ఎక్స్ట్రా గ్లాస్ వేసుకోవడం మంచిదైంది, మంచిగా ఉడికిందనమాట. సో తగినంత ఉప్పు వాటర్కి రైస్కి కలిపి వేసాను నేను. ఇంతకుముందు చికెన్కి వేసేటప్పుడు చికెన్కి మాత్రం వేసాను. మిగతా మిగిలిన పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు, కొంచెం నెయ్యి, ఇంకా ఒక నిమ్మకాయ పిండండి. అన్నం పొడి పుల్లాడుతూ వస్తుంది. ఇంకా కొంచెం బిర్యానీ మసాలా అండి. ఆ నిమ్మకాయ పిండుకున్నాక ఇవన్నీ వేసినాక కూడా నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. ఒక్క 10 నిమిషాలు వదిలేసామంటే అవుతూ ఉంటుందండి. 10 నిమిషాలకి చూసారా ఇంకా కొంచెం వాటర్ ఉంది. సో నా అన్నం పలుకు ఉందని ఇంకా నేను సిమ్లో పెట్టేసి మూత పెట్టేశానండి. సిమ్లో పెట్టాక కూడా ఒక 10 నిమిషాలకి అన్నం అనేది మంచిగా ఉడికిపోయింది. చూసారా, మెత్తగా సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా వచ్చిందండి, చాలా బాగుంది. అయితే అది ఇంకా బిర్యానీ ఉడికింది కదా, ఇక్కడ థమ్స్ అప్ తాగుతూ మాట్లాడుతున్నాను. బిర్యానీ తిన్నాం కదా, చికెన్ పులావ్ థమ్స్ అప్ మంచిది కాదు, కానీ బిర్యానీ తిన్నప్పుడు చికెన్ తిన్నట్టు తాగాలి. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈరోజు సండే, ఇటు తీసే టైంకి వస్తుంది నా చిన్న బిడ్డ. సో ఈరోజు నుంచి మార్నింగ్ నుంచి ఏం వర్క్ లేదు. మధ్యాహ్నం పులావ్ చేశాను, చికెన్ పులావ్. దాని రెసిపీ నేను పెట్టాను యూట్యూబ్లో, చూడండి నచ్చిన వాళ్ళు. సో ఏం పని లేదు ఈరోజు, అదొక్కటి చేసేసి పడుకున్నాను. ఇందాకే లేచి టీ అంతా తాగేసి సమోసా తెచ్చారు మా వారు. సో ఇక చూడండి, బంపర్ ఆఫర్. మార్నింగ్ నుంచి గిన్నెలన్నీ అట్లనే ఉన్నాయి. ఏ పని ఉన్నా లేకపోయినా ఈ పని మాత్రం ఉంటుంది. ఇవి తోమాలి. 7:30 అవుతుంది టైం. మార్నింగ్ నుంచి ఇవి ఇలానే ఉన్నాయి. జీతలో అన్నం సినిమా వస్తుందని ఇంకా అక్కడి నుంచి కదులుతలేని, ఎప్పుడు తోముతాను ఎప్పుడు ఏంటో. ఇంకా రేపు మండే కదా, ఏమంటారు అది, రేపు బక్రీద్ అన్నమాట. సో రేపు కూడా హాలిడే కాబట్టి పిల్లలకి. సో ఏం పర్వాలేదు, లేట్ పడుకొని లేట్ లేసినా కూడా. సో ఎల్లుండి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ స్కూల్స్. రేపు మా పాపకి స్కూల్ బ్యాగ్ అవన్నీ కొనడానికి వెళ్తున్నాం డీమార్ట్కి. సో రేపు వెళ్తాం కాబట్టి ఎల్లుండి వస్తుంది డీమార్ట్లో. వచ్చిన వాళ్ళు చూడండి, డీమార్ట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా చాలామందికి. సో సరే, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను.
సండే కదండి, అసలు ఏ పని చేయబుద్ధి కాదండి. మార్నింగ్ పులావ్ చేసేసి పడుకుడిపోయాను. పులావ్ చేసేసి మంచి కొద్దిసేపు ఒక 1 అవర్ అట్లా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండి కొంచెం థమ్స్అప్ తాగి అలా టైం పాస్ చేసేసి కొద్దిసేపు పడుకున్నానండి. ఈవినింగ్ లేసాక ఇల్లంతా సదిరేసి, నేను లేసే వరకు ఇల్లంతా చెత్త చేసి పెట్టారు 2 అక్క చెల్లెళ్ళు. ఇంకా లేసాక మొత్తం అంతా సదిరేసుకుని ఊడ్చేసి 6 అయిపోయింది. మా వారు కాల్ చేసి టీ పెట్టు వస్తున్నానంటే సమోసాలు తీసుకొని వచ్చారండి. సో నేను టీ చేసేసి కూర్చొని సమోసాలు తినేసాం టీ తాగేసి. కొద్దిసేపు మన ఈరోజు జీ తెలుగులో హనుమాన్ వస్తుంది కదండి, వచ్చినప్పుడల్లా చూడాలనిపిస్తుందండి. ఎంత చక్కగా తీశారండి బాబు ఆ సినిమా. గూస్ బంప్స్ వస్తాయి అసలు. ఇట్లా అంటే రియల్గా గాడే వచ్చి ఎదురుగా నించున్నట్టు అవన్నీ చేస్తున్నట్టు నిజంగా మంచి మనుషుల చుట్టూ, మంచి కోరుకునే వాళ్ళ చుట్టూ ఆ దేవుడు ఎప్పుడూ ఉంటాడు అనిపిస్తుందండి ఆ సినిమా చూసిన ప్రతిసారి. హనుమాన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు ఆయన పేరు తలుచుకుంటేనే ఎలా ఒళ్ళంతా పులకరింపు వచ్చేస్తుందండి. అంత బాగుంటుంది ఆ సినిమా. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అండ్ నేను హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎంతమంది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. లిటరల్లీ నేనైతే ఇది ఫస్ట్ టైం నేను థియేటర్లోనే చూశానండి. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మన సంక్రాంతికి రిలీజ్ చేశారు కదా 2024లో. సో నెక్స్ట్ ఇయర్ 2025కి రిలీజ్ చేస్తామని చెప్పారు. సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఇది చూసారు ఎన్ని గిన్నెలు ఉన్నాయో. అసలు మా ఇంట్లో గ్లాసెస్ అయితే మామూలుగా ఉండవండి. అసలు ఎన్ని గ్లాసులు, ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు పడిపోయాయండి. ఇంకేం లేవు, 1-2 ఉంటాయి. ఇట్లుంటుంది అనమాట మా ఇంట్లో. నేను కూడా అసలు గ్లాస్లో వాటర్ తాగితే తోమడానికి వేసేస్తాను, మళ్ళీ బిందెలో కానీ ఇక్కడ కానీ పెట్టను. సో అందుకనేసి అట్లా పెట్టేస్తూ ఉంటాయి, అట్లా నిండిపోతూ ఉంటాయి అన్నమాట. నిద్ర వస్తుంది. 12 అయిపోతుంది టైము నైట్. ఇప్పుడు మా పిల్లలు పడుకున్నాకనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. నేను అన్నీ చేసి పడుకునేసరికి 1-1:30 అవుతుంది. ఇంకా ఆ టైం అయ్యేసరికి కళ్ళు మంటలకి సరికి నిద్రకు కూడా వస్తలేదు. 2-2:30 అయిపోతుంది. మళ్ళీ మార్నింగే లేవాలి. స్కూల్స్ ఒకటి స్టార్ట్ అయిపోయాయండి. సో ఇక్కడ స్టార్ట్ అనమాట. రేపు డీమార్ట్కి వెళ్ళి అవన్నీ తీసుకోవాలి. మండే రోజు వెళ్ళి తీసుకోవాలి. మండే బక్రీద్ కదా, హాలిడే. పిల్లల్ని ఇద్దరిని అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి మేము వెళ్ళి తీసుకుంటాము. సో ఇంకేం లేవు నాకు చెప్పేవి. ఇంకా అమ్మ గురించి చెప్తున్నా కదా. సో అమ్మ గురించి అయితే అలా ఇక్కడ వచ్చాక చాలా ఏమంటారు ఆయుర్వేద మందులని, ఇవో మందులని, ఇంకా హోమియోపతి మందులని, అసలు ఎవ్వరు నువ్వంటే నువ్వు, నేనంటే నేను, ఎవరు చెప్తే వాళ్ళు ఆ మందులు వాడిందండి పాపం. నడుస్తానని, ఆ నొప్పులు తగ్గుతాయని నమ్మకంతో ఎంతగా అసలు మేము మా అమ్మకి ఖర్చు పెట్టిన డబ్బులు మా దగ్గర కానీ ఉంటే మేము మంచిగా ఈ సిటీలో అప్పట్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టేయచ్చండి. ఒక 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు అంత ఖర్చు పెట్టాము. ఇప్పటికీ ఆమెకి నెలకి 6,000 అవుతుందండి. నెలకి 4,000 అవుతాయని ఓన్లీ ఫర్ మెడిసిన్సే. మళ్ళీ మధ్యలో సివియర్ అయిపోతూ ఉంటుందన్నమాట. తిన్నది అరగదు, అంటే నడవలేదు కదండి ఎక్కువ. తిన్నది అరగక ఒక్కోసారి మళ్ళీ షుగర్ ఒకటి ఉంది, అది ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల దానికి ఒక సెలైన్ ఎక్కించడం, లేదా స్పెషల్ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. ఒక్కోసారి మాత్రల వల్ల కూడా తగ్గవు, కాళ్ళు మంటలు వస్తూ ఉంటాయండి. వాటికి కూడా ఇంజెక్షన్స్. ఓన్లీ అసలు మా అమ్మని చూస్తుంటే, మా అమ్మ ఉందండి మా జీవితంలో, ఉందంటే ఉందంతే. బట్ ఎలా మాకు అమ్మ అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అమ్మ చేయలేకపోయింది. పక్కింటి వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అనమాట. మాకు కూడా అమ్మ ఉండి ఇలా చేస్తుంటే అమ్మ దగ్గరికి వెళ్ళి 1 రోజు 2 రోజులు, నెల 2 నెలలు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ అమ్మకి దగ్గరికి వెళ్ళినా ఇక్కడున్న మేమే చేసుకోవాలి. మేము అమ్మ అయినప్పుడు కూడా అమ్మ ఏం చేయలేకపోయింది, అన్నీ మేమే చేసుకున్నాము. అమ్మ లేకపోతే రెక్కలు లేని పక్షులం అయిపోతామండి పిల్లలం. అమ్మ అంటే అదే, అమ్మ ఉంటేనే జీవితం. నిజంగా నాన్న ఇంపార్టెంట్ అంటారండి, కానీ అమ్మాయి జీవితంలో అమ్మ అంటే చాలా ఇంపార్టెంట్. అసలు
అమ్మ ఉండి కూడా లేనట్టుగా అయిపోయింది మా జీవితం. ఆమెను నడిపించాలని చిన్న కోరిక అనమాట. అది ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో. వీలైనంత త్వరగా చేయించమన్నారు డాక్టరు. లేదంటే ఇంకా ఫ్యూచర్లో చేపిస్తే కూడా ఉపయోగం ఉండదన్నారు. అమ్మ గురించి తలుచుకుంటేనే వణుకు పుడుతుంది అనమాట. సో అదనమాట అమ్మ గురించి. అమ్మని నడిపించాలి ఎలాగైనా సరే. ఎప్పటికి నెరవేరుతుందో నా కోరిక అండి. అమ్మ కోసమే నేనున్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను అమ్మ కోసం, ఆమెను నడిపించాలని. తర్వాత ఇంకా దేవుడు ఏం తలిచాడో ఏముందో ముందు రోజుల్లో తెలియదు. ఇంతవరకైతే అమ్మని చక్కగా బాగా చూసుకోవాలి. ఎన్ని అనుకున్నా కొన్ని జరగట్లేదండి లైఫ్లో. అలానే స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండిపోతున్నాయి. చాలా ఇబ్బంది అనిపిస్తుంది, లోన్లీనెస్ అనిపిస్తుంది అమ్మ లేకపోతే. అది అమ్మ లేని వాళ్ళకే తెలుసు ఆ బాధ. సో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సారీ, ఎమోషనల్ అయిపోయాను. మీకు ఎన్ని ఇబ్బంది ఉంటే సారీ అండి. అమ్మతో మాట్లాడుతుంటే ఇంకా అంతే, నేను ఆపుకోలేను. నేను టైం అయితే 10:30 అయిందండి. గిన్నెలు తోమేసాను, మొత్తం అంతా క్లీన్ చేసేసాను, చూశారు కదా వీడియోలో. సో పిల్లలు కూడా పడుకున్నట్టు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు గదిలోకి, బెడ్రూమ్లోకి. నేను ఇంకా తినలేదు, ఆకలేయట్లేదు. మా వారు వచ్చాక తింటాను. ఇంకా 1.5 hour పడుతుందంట ఆయనకి రావడానికి, ఆయన వచ్చాక తింటాను. సో ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఏమైతే చెప్పండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే సొమ్ము ఏమైనా పోతుందా, ఆస్తులు ఏమైనా పోతాయి? ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. న్యూ యూట్యూబ్ కదండి, కొంచెం కొత్త కాబట్టి కొంచెం బోరింగ్గా, అంటే తెలియని వ్యక్తులతో మాట్లాడితే ఎంత అన్కంఫర్టబుల్గా మనకు ఉంటుందో, సో అలానే అనిపిస్తుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంటే ముందు చూస్తుంటే మీకే నచ్చుతూ ఉండొచ్చు కదా ఏదో ఒక వీడియో. సో అందుకని సపోర్ట్ చేయండి, ఒక్కసారి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు. ఒక్కసారి సబ్స్క్రైబ్, ఒక్కసారి లైక్, 1 కామెంట్ అంతే, చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది నాకు. ఒక్కసారి అండి. చాలా బాధ అనిపిస్తుంది, కష్టపడుతున్నాను. సో ఎవరు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోసరికి కొంచెం బాధ ఉంటుంది కదా ఎవరికైనా. సో ప్లీజ్ ఒక లైక్, 1 సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.